ఒక చిన్న ఊరిలో రాజ్ మరియు పునీత్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్లు. పునీత్ ఎప్పుడూ ముందుగా చదువులు పూర్తి చేసుకుని తర్వాత ఆటలు ఆడేవాడు. కాని రాజ్ మాత్రం మొబైల్లో ఆటలతో సమయాన్ని వృధా చేసేవాడు. ఒకరోజు స్కూల్లో పరీక్షలు జరిగాయి. పునీత్ చాలా బాగా రాశాడు. రాజ్ ప్రశ్నలు చూసి అయోమయంగా అయ్యాడు. ఫలితాల్లో పునీత్కు ప్రశంసలు వచ్చాయి, కాని రాజ్ మౌనంగా నిల్చున్నాడు. ఆ తరువాత రాజ్ పునీత్ను అడిగాడు, నీవు ఎలా చదువుతున్నావో చెప్పు అని. పునీత్ నవ్వుతూ అన్నాడు, మొదట పని, తర్వాత ఆట, అదే నా సూత్రం. ఆ మాటలు రాజ్ గుండెకు హత్తుకున్నాయి. ఇకపై పాఠ్యాలు పూర్తయ్యాకే ఆటలు ఆడాలని నిశ్చయించుకున్నాడు. కొన్ని రోజుల్లోనే రాజ్ కూడా మంచి మార్కులు సాధించాడు. ఇప్పుడు ఇద్దరూ మంచి స్నేహితులుగా సంతోషంగా జీవించసాగారు. సమయాన్ని సరిగ్గా వినియోగించండి, విజయం మీదే.